తప్పినటువంటి నిప్పులాగా నిజం నిగ్గు తేలేటువంటి పరిస్థితి 4వ తారీఖున. 4వ తారీఖు వరకు కూడా అంచనాలు వేసుకునేటువంటి కలలు కనేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు 4 వరకే మాత్రమే మీరు కలలు కనండి. ఈ కలలు మీ కలలు కల్లాలైపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నది, నడిచినది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా జనం యావత్తు కూడా ఆయన వెంట నడిచారు. కాబట్టే 4వ తారీఖున ప్రజ్వరిల్లబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తున్నా, ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది కాబట్టే ప్రజానీకం వెల్లువెత్తున ముందుకు రావటం జరిగింది. 100కి 80 నుంచి 89% మహిళా ప్రజానీకం యావత్తు కూడా వచ్చి ఓటు వేయటం జరిగిందంటేనే దానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు నచ్చి మెచ్చి ఎండను సైతం, వానను సైతం, అర్ధరాత్రి అనేటువంటి సైతం లేకుండా లైన్లో నుంచుకుని ఓటు వేశారు అనేటువంటిది మనకు కనపడతా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటిది విధానాన్ని పసిగట్టినటువంటి డ్రామాలాడేటువంటి చంద్రబాబు నాయుడు, మాయల పక్కీర్ చంద్రబాబు నాయుడు, మాయలు ఫలించేటువంటి పద్ధతి అని అనుకుంటున్నాడు. ఒక పద్ధతిలో డీజీపీని తీసేసి కొత్త డీజీపీని తీసుకొచ్చారు. తీసుకురావడంతోనే అల్లర్లు ప్రారంభించినటువంటి పద్ధతి మనం చూసాం. అనేక చోట్ల అల్లర్లు తీసుకురావడం అనేది జరిగింది. ఇవాళ మళ్ళా ఏమంటున్నారు, సిఎస్ని మార్చాలంటున్నారు. అంటే సిఎస్ని మారిస్తే సిఎస్ ఉండేటువంటి సిబ్బంది ఎలక్షన్ కౌంటింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుని అల్లర్లు సృష్టించాలనేటువంటి ఒక ఎత్తుగడ పన్నాగం పన్నుతున్నారు మాయలపక్కి చంద్రబాబు నాయుడు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఈ అల్లర్లకు కారణం చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది, ఈ అల్లర్లకు కారణం ఈసీ కాదా అనేటువంటిది కూడా అడుగుతున్నాం. ఈసీలో దొంగలు పడ్డారు. ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో, ఎలక్షన్ కమిషన్ సమక్షంలో దొంగలు పడ్డారు. దొంగలు పడ్డానికి కారణం ఒకటే, నీ చెప్పు చేతల్లో నడిచేటువంటి కెమెరాలు, నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి డాక్యుమెంట్స్ బయటికి ఎలా వచ్చినాయి అంటే, బయటకు వచ్చారంటే కారణం, దానికి గల కారణం నీ నుంచే, నీ ఆఫీస్ నుంచే బయటకు వెళ్ళారు, నీ ఆఫీసులోనే దొంగలు ఉన్నారు అనేటువంటిది గ్రహించాలి. ఈసీ గారు, ఎలక్షన్ కమిషన్ గారు కూడా చెప్తాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కటే మాత్రమే బయటకు వచ్చిందంట. 9-10 చోట్ల మాత్రం ఉండేటువంటి వాటిల్లో ఏ ఫుటేజీ బయటికి రాదు. అంటే ఏంటి, ఎవరి స్వాధీనంలో ఉండేటువంటిది పబ్లిక్ డాక్యుమెంట్ అనేటువంటిది చట్ట ప్రకారంగా బయటికి ట్యాంపర్ అయి బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళినటువంటి దాన్ని సర్క్యులేట్ చేయకూడదు. బయటికి వెళ్ళినా సర్క్యులేట్ చేసినా నేరం. ఆ నేరం అయినప్పుడు ఇది సర్క్యులేట్ చేసినటువంటి లోకేష్ మీద ఎందుకు కేసు పెట్టట్లా, లోకేష్ పైన ఎందుకు కేసు పెట్టట్లేదు, ఆయన పైన ఎందుకు ఎఫ్ఐఆర్ నువ్వు నిర్ణయం చేయట్లేదు అనేటువంటి కూడా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీగా మేము 64 ప్రాంతాల్లో రీపోలింగ్ అడిగాం. ఎందుకని మీరు చేయలేకపోతున్నారు? దానికి తోడు ఇవాళ ఉండేటువంటి దీంట్లో కూడా ఎక్కడైనా గొడవ జరిగింది అనుకుందాం, మాయలపక్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, వెంటనే ప్రెస్కు చేస్తారు, ఊగిపోతాడు, వెంటనే రీపోలింగ్ పెట్టాలన్నాడు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి చోట జరిగినటువంటి సంఘటన జరిగితే నిమ్మక నీరెత్తినట్టుగా కామ్గా ఎందుకు కూర్చున్నాడు? ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది. రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి అడ్డుకునేంత వరకు కూడా రిగ్గింగ్ జరిగింది కాబట్టి కామ్గా కూర్చున్నారు. ఏ టీడీపీ కార్యకర్త ఎవడో కూడా రీపోలింగ్ అడిగేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి చెప్తున్నాం. మేము అడుగుతున్నాం, 64 చోట్ల మేము అడిగాం, 9 చోట్ల నీ రికార్డులన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన ఈసీ ఎందుకు స్పందించట్లేదంటే వాళ్లలోనే దొంగలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుతున్నటువంటి పద్ధతిలో ఇవాళ మాయలపక్కి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చిన్నమ్మ కానీ ఉండేటువంటి పరిస్థితి దేశంలో ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అండగా దండగా చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఇంత రకమైనటువంటి అరాచకాన్ని సృష్టిస్తున్నారు అనేటువంటి కూడా చెప్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఈ దొంగల్ని పట్టుకునేటువంటి క్రమం ఎందుకు మానేశారు? దాన్ని కాకుండా ఒక భూతద్దంలాగా చూపించి రామకృష్ణారెడ్డి గారి పైన చూపిస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారి మీద కాకాన్లో దాడి చేయలేదా, చంపేయలేదా? ఆ టోల్గేట్ దగ్గర
అదే పద్ధతిలో మాచర్ల విజయవాడ నుంచి వెళ్ళినటువంటి గూండాలందరూ ఆయన కారుని పగలగొట్టి ఆయన మీద దౌర్జన్యం చేయలేదా? ఇవన్నీ కూడా లేదా? అంతటి ప్రొటెక్షన్ కలిగి ఇవ్వాల్సినటువంటి ఆయన్నే ఇవాళ మీరు టార్గెట్ చేసి మాట్లాడటం అనేటువంటి జరుగుతుందంటేనే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలు చేద్దామని అన్నారు. మీ కలలు కల్లాలైపోతాయి, మీ కలలు ఫలించవు. అందుకే చెప్తాం, ఈసీలో ఉండేటువంటి దొంగల్ని రక్షించేటువంటి పరిస్థితిలో పద్ధతిని మానుకోండి. ముఖ్యంగా ఈసీకి చెప్తున్నాం, అదే పద్ధతిలో మన టీడీపీ నాయకులు కూడా చెప్తున్నాం. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటం ఖాయం, వారి పార్టీ ఉండదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు పలాయనం చిత్తగించేశారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆయన వెళ్ళినటువంటి చోటే ఉండిపోయే పరిస్థితి వస్తుంది 4వ తారీఖు తర్వాత. పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట, అయ్యా మీరు ఎలాగో సినిమాల్లోకి వెళ్తారు, మాకన్నా కాల్ షీట్ ఇవ్వండి, ఏమన్నా సినిమా ఏమన్నా తీసుకుంటే మా ఫ్రెండ్స్ కన్నా చెప్తాం. అంతేగాని నాటకాలు ఆడటానికి ఇదేమి స్టేజీ కాదు, ఇది ప్రజాక్షేత్రం. ప్రజాక్షేత్రంలో నాటకాలు ఆడేటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు సమాధి కట్టేటువంటి పద్ధతి ప్రజానీకం తీసుకుంటారని కూడా చెప్తూ 4వ తారీఖున మీ కళలు ఫలించమని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం.